ప్రభుత్వానికి సహకరించిన వ్యక్తి అరవింద్ కుమార్. ఆయన మీద ఓవరాల్గా ఇప్పుడు ఆయన స్థానచలనం జరిగింది. ఆయన కూడా ఇక పాతుకుపోయిన వాళ్ళను మార్చేస్తున్నారు. ఏండ్లకేండ్లుగా ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నోళ్లపై బదిలీ వేటు. తాజాగా 11 మంది ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేసిన సర్కారు. ఇక పగటిలే గజగజ. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పడిపోతున్న టెంపరేచర్లు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ ఆరెంజ్ అలర్ట్. ఇక ఈ 3 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉండొచ్చు. ఆసిఫాబాద్ కనిష్టంగా 11 డిగ్రీల నైట్ టెంపరేచర్ నమోదు. ఇక రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ హైకమాండ్తో భేటీ. మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్. నామినేటెడ్ పదవులపైన చర్చించే అవకాశం. ఇవాళ గాంధీ భవన్లో పిఎస్సి భేటీ. అధికారం వచ్చాక తొలి మీటింగ్. ఇక 10 ఏళ్లు జీవోత్సవంలా బతికిన, 10 జన్మలకు సరిపడా కష్టాలు అనుభవించిన మీరు చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నల్లి లేఖ. తనకు ఉద్యోగం వద్దని వేరే యజ్ఞ ధార్మిక కేంద్రానికి ఏర్పాటు సహకరించాలని వినతి. ఇక బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని, సనాతన ధర్మ ప్రచారానికే జీవితం అంకితం అని ప్రకటన చేశారు. ఇక రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్. సీజన్ 7 విజేతగా సిద్దిపేట వాసి పల్లవి ప్రశాంత్. పొలం పనులు చేసుకుంటూనే ఇన్స్టా వీడియోలతో ఫేమస్ రన్నరప్గా నిలిచిన అమర్దీప్. ఇక అనుకుంటే సాధించలేనిది ఏం లేదని చెప్పి ఓ పాట ఉంటుంది. దానికి ఉదాహరణగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. సరే, గతంలో వీడియోల విషయంలో ఏది పడుతుంది ఒక రకంగా కనిపించినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన బిగ్ బాస్కి వెళ్ళిన ఆకాంక్షతో వెళ్ళిండో, ఆయన తిరగని చోటు లేదు, ఎక్కని మెట్టు లేదు, అడగని వ్యక్తి లేడు. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి వినిపించుకున్నాడు. ఆఖరికి వస్తే బిగ్ బాస్ ఆ షో కండక్ట్ చేసిన వాళ్ళకు ఏమనిపించిందో కానీ పిలిచిర్రు. ఆఖరికి వస్తే ఒక రైతు బిడ్డ టైటిల్ కొట్టుకొని పోయిండు. ఇది గొప్ప విషయం. కానీ ఈ పల్లవి ప్రశాంత్ ఏం చేయాలి? ఏ రైతుల పేరు మీద రైతు బిడ్డగా చెప్పుకున్నాడో ఆ రైతులకు సంబంధించి ఏం చేయాలనుకున్నాడు? అసలు ఆయన ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఎంతో కొంత డబ్బులు వచ్చేవన్నీ ఉంటాయి కదా, ఆ డబ్బు ఏమైనా ఎవరు అడగరు, ఎందుకంటే కష్టపడ్డది కాబట్టి ఆయన. కాకపోతే ఏం చేస్తే బాగుంటుంది రైతుల గురించి? అసలు రైతు బిడ్డ అంటే ఏంది? మరి ఇక్కడ పొలాల్లో ఇంకా పొలం పని చేసుకోవాలా, లేకుంటే చేల పని చేసుకోవాలని చెప్పి గతంలో అక్కడ ప్రశ్నించిండు బిగ్ బాస్ షో వేదికగా. కానీ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లుంటే బాగుంటుంది, ఆయన ఒక ఆలోచన చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కాదు, ఒక ఐఏఎస్ అధికారి, ఒక సర్వసాధారణమైన వ్యక్తి, పెద్దగా చదువుకున్న వ్యక్తి కూడా కాదు. కానీ రైతుల గురించి ఆలోచించి రైతులకు ఒక ప్రతీకగా రైతు బిడ్డ అని చెప్పి పోయింది. కాబట్టి నిజమైన రైతు బిడ్డ, రైతులకు ఏం న్యాయం జరిగితే బాగుంటుంది, లేకపోతే ఎట్లయితే బాగుంటుంది? ఎందుకంటే ఆయనకు ఫేమ్ ఉన్నది. ఇప్పుడు 7 గంటలకు వెళ్ళగలుగుతాడు, కలగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. కాబట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది చూడాలి. ఇంకోటి, ఆయన రోల్ మోడల్ కూడా తీసుకోవాలి. ఎట్లా ఒక రైతు బిడ్డ ఇంకా రైతు కూలి ఎక్కడ ఉండాలా, లేకపోతే మనం ఎక్కడో గొంగడి అక్కడలాగానే ఎక్కడో అక్కడనే ఉండిపోవాలా, ఊర్లకు పరిమితం అయిపోవాలా అనే స్థాయి నుంచి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే బయటికి మనం కూడా వద్దాం. మనతో సాధ్యం కాదంటే ఏది లేదు. మనం రంగంలో దిగినంత వరకే. నిజంగా కాయ కష్టం చూసి కన్నీటి బతుకులు చూసిన రైతు కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఏదైనా సాధించగలడానికి ప్రతీక పల్లవి ప్రశాంత్. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా అక్కడనే ఉండి గరే పని చేసుకుంటూ హైదరాబాద్ పోతే ఏమో చేయగలుగుతా అని చెప్పి ఒక అపోహలు పోకుండా ప్రయత్నించండి. ప్రయత్నిస్తే సాధ్యాసాధ్యాల విషయం తర్వాత తోడ్పాటు ఇచ్చే వాళ్ళు దొరుకుతారు. ప్రతి విషయంలో కూడా ఒక సహకారం దొరుకుతుంది. ఆ సహకారం కోసం చూడండి, అట్లా సక్సెస్ అవ్వగలుగుతారు. ఇక సీలేరు పవర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ వల్లే కోల్పోయినాం. దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్న జీవన్ రెడ్డి. విభజన హామీలు సాధించడంలో ఫెయిల్ అయ్యారన్న విమర్శ. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు తెలంగాణ వాటా నీటిని ఏపీకి అక్రమంగా తరలించకపోతున్నా మౌనంగా ఉండిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఏమీ చేయలేకపోవడం వల్లే భద్రాచలంలోని 7 మండలాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ స్వార్థపూరిత రాజకీయాల వల్లే సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోయామని, దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. ఇక కడం కింద క్రాప్ హాలిడే. గత సర్కార్ నిర్లక్ష్యంతో యాసంకి చుక్క నీళ్ళు లేవు. ఇప్పుడు ఇక 3 అయ్యప్ప స్వాముల మృతి అట తమిళనాడులో. తొలివేలు విషయానికి వస్తే, ఎంపీ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని వినోద్. పథకాలపై కీలక నిర్ణయం. రేపు 21న కలెక్టర్లతో సీఎం భేటీ. ఇక రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం. 11 మంది ఐఏఎస్ల బదిలీలు. గత ప్రభుత్వం లోటుపాట్లను సవరించే దిశగా బదిలీలు. కొన్ని శాఖల్లో సమూల మార్పులు. జలమండలి ఎండిగా సుదర్శన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్పై వేటు. ఓఆర్ఆర్ లీజు అమ్మకాల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సన్నిహితంగా తొత్తుగా వ్యవహరించినటువంటి అరవింద్ కుమార్ అని గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఈయననే. ఇక తొలి సంతకంతోనే తన మార్క్. ఎవరైతే వన్యప్రాణుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషన్ విషయంలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు జరిగిందట. దాని మీద సంతకం చేసింది కొన్న సురేఖ. ఇక ఆర్టీసీ బస్సుల్లో కొత్త కండిషన్లు. మహిళలకు ఏదైనా ఐడి కార్డు తప్పనిసరి, లేకుంటే ఛార్జ్ చెల్లించాల్సిందే. ధిక్కరిస్తే 500 ఫైన్. పక్కా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఏదో ఒకటి
మీ వెంట తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ఈ ఫ్రీ మహాలక్ష్మి టికెట్ మీరు తీసుకోలేరు. దీంతో పాటు ఎవరైతే ఆ కార్డు లేదని ధిక్కరిస్తారో వాళ్ళకి 500 రూపీస్ ఫైన్ అట. సో ఒక ఐడి కార్డు 50 రూపాయలు పెడితే మనకు పాన్ కార్డు ఏదో ఒకటి ప్రింట్ తీసిమంటే తీసిస్తారు. ఒక ఒక ప్రూఫ్ కనుక మనం వెంట తీసుకెళ్ళినట్టయితే మనకు ఫ్రీ టికెట్ వస్తుంది, లేదంటే 500 రూపాయలు కట్టాలి. మరి ఇంకా డ్రగ్స్పై ఉక్కుపాదం, సీఎం రేవంత్ ఆదేశాలు, సిపి హెచ్చరిక, 2 నెలల్లోనే డెడ్లైన్. ఇక మేమేంటో వారికి చూపిస్తాం, కేటీఆర్ హరీష్ రావుపై సీతక్క ఫైర్. ప్రజల అభిమానానికి బానిసను, అంతరాలు లేని సమాజమే లక్ష్యం. పదవులు శాశ్వతం కాదు, ఆటో డ్రైవర్ను రెచ్చగొట్టవద్దు, వారికి కూడా మేలు జరుగుతుంది. ములుగు ప్రజలకు సేవకురాలుగా ఉంటా. ఇక 2వ పేజీలో సీతక్క మాట్లాడిన మాటల తర్వాత 9 మంది ఐఏఎస్ల బదిలీ తర్వాత రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం. ఏందది? ఇదే 11 మంది అధికారులకు సంబంధించి బదిలీ విషయమే హైలైట్గా ఉన్నది. ఇక ఫ్యాషన్ షోలో బరిలక్క, సైమా ఫ్యాషన్ షోలో బరిలక్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆదర్శవంతమైన ఆడపిల్ల అంటూ ప్రశంసలు. ఎన్నికల ఫండ్స్తో పేద ప్రజలకు సాయం. ఆర్టీవీతో కాసేపు చిట్ చాట్. ఇక ఎంపీ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామన్న వినోద్. డ్రగ్స్పై ఉక్కుపాదం తర్వాత ఆయన కొండా సురేఖ తన ఛాంబర్